యేసు రక్తంలో నాకు విడుదల కలుగుగాక అని చెప్పు. యేసు రక్తం నా కుటుంబాన్ని పవిత్రపరచుగాక అని చెప్పు. ఇదిగో ఈ నా భర్త మీద యేసు రక్తం ఇప్పుడే ప్రోక్షించబడును గాక అని చెప్పు. ఇదిగో నా ఇంటి మీద ఇప్పుడే యేసు రక్తం ప్రోక్షించబడును గాక అని నీ ఇంటిలో నిలబడి చెప్పు. నీ భర్తకు ఎదురుగా, నీ భార్యకు ఎదురుగా, నీ ఇంటికి ఎదురుగా, నీ వాళ్ళకి ఎదురుగా, నువ్వు ఎవరిని అనుకుంటున్నావు వారికి ఎదురుగా నిలబడి ఇప్పుడే యేసు రక్తం మీరు మీద ప్రోక్షించబడును గాక, మీరు పరిశుద్ధపరచబడును గాక, యేసు రక్తం చేత మీరు కడగబడును గాక అని చెప్పు. ఏ సమస్య నీ ముందు నిలబడిందో, ఏది నీ ముందు నిలబడిందో, ఏ బాధ నీ ముందుందో, ఏ అప్పు నీ ముందుందో, ఏది నీ ముందుందో అది యేసు నామములో తొలగిపోవును గాక అని చెప్పు. నీ ముందు నిలబడిన కష్టాన్ని చెప్పు, యేసు నామములో. నీ ముందున్న బాధని చెప్పు, యేసు నామములో. నీ ముందు నిలబడిన నీలో ఉన్న రోగాన్ని చెప్పు, యేసు నామములో విడుదల 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 నాకు కలుగును గాక అని చెప్పు. నీకెందుకు విడుదల రాదో నమ్ముడు. యేసు నామములో, యేసు నామములో నా భర్త మారను గాకని నీ ఇంట్లో నిలబడి చెప్పు. ఎందుకు మారడు నీ భర్త? ఎందుకు మారడు? నీ దగ్గర డబ్బులు లేవా? ఇబ్బందులు ఉన్నావా? నీ ఇంట్లో నిలబడి యేసు నామములో నా ముందు నిలబడిన సమస్య అది కొట్టి వేయబడును గాకని చెప్పు. ఎందుకు అది నిన్ను ఏలుతుందో చూద్దాం. ఎక్కడ నిన్ను ఏలుతున్నది? ఈ నాలుకతో యేసయ్య నామాన్ని ఉచ్చరించాలి. అప్పుడే విడుదల, అప్పుడే అద్భుతం, అప్పుడే దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. నీ నాలుక దేవుని స్తుతించాలి, నీ నాలుక దేవుని పాడాలి, నీ నాలుక దేవుని ఆడాలి. దేవుని కోసం ఈ నాలుక పరితపించాలి. దేవుని సేవలో వాడబడాలి ఈ నాలుక. అలా వాడబడని ఈ నాలుక ఉంటే ఎంత, పోతే ఎంత? దేవుని సేవలో వాడబడని ఈ జీవితం ఉంటే ఎంత, పోతే ఎంత? హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే నా మట్టుకైతే నేను అలా చెప్పేవాడిని, నా మట్టుకు మీద చెప్పేవాడిని. నాకు ఇప్పటికీ ఎప్పటికీ నాకు ఎవరు లేరు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. విశ్వాసంగా ఉన్నప్పుడు నేనే నిలదొక్కున్నాను. ఇప్పటికీ నేను ఎవరైనా 10,000 20,000 ఇచ్చేవాళ్ళు, ఎవరైనా అంత సపోర్ట్ మాకు లేదు. విశ్వాసంగా ఉన్నప్పుడు కూడా నాటకు వెళ్ళినప్పుడు నాకున్న కంతులు ఏదైనా ఏది నన్ను దేవుని మీద ఆధారపడేవాడిని. యేసు నామంలో ఇదిగో ఈ రోజు నేను దీవించబడుతుంది కాక అని చెప్పి బయలుదేరేవాడిని. నాటు రేపు పొదుపు కట్టాలి, ఈరోజు ప్రార్థన చేసేవాడిని. యేసు నామంలో అది నా ముందు తొలగిపోవును కాక అని ప్రార్థన చేసేవాడిని. నేను కొంచెం బలహీనమైపోయానా, యేసు నామంలో సిలువ రక్తము నా మీద ప్రోక్షించబడును గాక అని ప్రార్థన చేసేవాడిని. సేవకునిగా కాదు, విశ్వాసిగా, ఒక విశ్వాసిగా ఉంటూనే ప్రార్థన చేసేవాడిని. నేను కొంచెం బలహీనమైపోయానా, కొంచెం అపవిత్రపరచబడ్డానా, కొంచెం శోధించబడ్డానా, యేసు నామముల సిలువ రక్తం చేత నేను కడగబడుతును కాక అని ప్రార్థన చేసేవాడిని. అలా ఉండాలి మన భక్తి, మన భక్తి అలా ఉండాలి. నీ నాలుక అలా పలకాలి. ఎలా ఎలా నువ్వు బలహీనమైపోయినప్పుడు, నువ్వు శోధనలో ఉన్నప్పుడు యేసు రక్తము చేత నేను కడగబడుదును కాక అని చెప్పాలి. నీ ముందున్న సమస్యను, నీ ముందున్న బాధ, నీ ముందున్న అప్పు, నీ ముందున్న ఏదున్నది అది యేసు నామంలో పరిగెత్తును గాక అని చెప్పాలి నీవు. ఆమేన్. హల్లెలూయా.